నమ్మకంతోనే వచ్చాను స్వామి. స్వామి, రామదాసుని కొరడాతో కొడితే గాని కనికరించలేదు. నేను ఆ బండదాంతో పడితే గాని నువ్వు కనికరించవా? ఇంతకీ నీకొచ్చిన కష్టమేమిటి నాయనా? పెళ్లి పెళ్లి ఫిక్స్ చేశారు స్వామి. ఓ మై బ్యాడ్. పెళ్ళంటే వన్ వే ట్రాఫిక్ నాయనా. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఎదురెళ్ళి ఫైన్ కట్టాల్సిందే గాని వెనక్కొచ్చే మార్గమే ఉండదు. అదే కదా స్వామి నా బాధ. మగ పుట్టుకు పుట్టాక ఆడదాని మెళ్ళలో తాళి కట్టగా తప్పదు, వాళ్ల చేతిలో అవస్థ పడకా తప్పదు. భయపడకు. పెళ్ళంటే నాకు భయం లేదు స్వామి. దాన్ని చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. నేను ఎలా ఉన్నాను చెప్పండి? నీకేమిటి నాయనా, అచ్చం హీరోలాగా స్లిమ్గా ఉన్నావు. కానీ అది మాత్రం డ్రమ్ములా ఉంటుంది స్వామి. గ్యాస్ సిలిండర్ లాగా పైనుంచి కింద వరకు ఒకటే ఆకారం. అందుకే నా కష్టాన్ని ఆ దేవుడు తీరుస్తాడో మీరు తీరుస్తారో, లేకపోతే మీరిద్దరూ కూడబలుక్కొని నాకేదైనా దారి చూపిస్తారో చెప్పండి స్వామి. దీనికి ఒక దారుంది బాబు. ఏంటి స్వామి అది? నీ మనసులో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఒక చీటీ మీద రాసి అది తీసుకెళ్లి గుళ్ళో ఉన్న హుండీలో వెయ్యి. ఆ చీటీ హుండీలో పడిందా నీ కోరిక రాములు వారి చెవిని పడినట్టే. ఇక్కడ అలాంటి ఆప్షన్ కూడా ఉందా స్వామి? అదే నాయనా ఈ గుడి ప్రత్యేకత. అదే గుళ్ళో ఉన్న దేవుడు అనుకుంటే అయిపోతుందా? నేను చెప్తున్నాను, పల్లవికి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కాదు. వినడానికి చాలా బాగుంది, మళ్ళీ చెప్పు. అవును బావగారు, మేముండగా ఈ పెళ్లి జరగనివ్వము. మీరు చెప్తుంటే ధైర్యంగానే ఉంది, కానీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. పల్లవి పేరు తలుచుకుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది. పల్లవి, నువ్వు లోపలికెళ్ళు, నేను కొబ్బరికాయ తీసుకొని వస్తాను. అది గాని నాకెదురు పడితే దాని కంఠం కొరికేస్తాను. దాని కింద పడేసి పీక మీద కాలేసి కస 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 తొక్కేస్తాను. ఆగిపోయారేంటి బావగారు? తిట్టండి, ఇంకా తిట్టండి దాన్ని. అవును, నీకే కాదు, ఆ పల్లవిని చూస్తే నాకు మంటే. నువ్వు తన పీక మీద కాలేసి తొక్కినప్పుడు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు. ఇంకో వైపు నుంచి నేను కూడా కసకసమని తొక్కుతాను. మాట్లాడరేంటి బావగారు? ఏంటి, ఇంట్లోనే అనుకుంటే గుడిలో కూడా నాకు పడే ఏడుస్తున్నారా ముగ్గురు? అది ఏడుపు కాదు, కోపం, పగ. ఎందుకో? నీతో పెళ్లి మా బావగారికి ఇష్టం లేదు, అందుకు. అయినా చరణ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తూ ఉంటే వెంట పడ్డానికి సిగ్గులేదా? సిగ్గా టన్నుల కొద్దీ ఉంది. నీకేమైనా అప్పు కావాలంటే చెప్పిస్తా. చూడండి, మా ఇద్దరికి పెళ్ళని చెప్పి పెద్దవాళ్ళందరూ ఫిక్స్ చేశారు. వాళ్ళ అమ్మగారు కూడా పెళ్లి చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవ్వరు కాదన్నా ఈ పెళ్లి ఆగదు. ఏంటి చరణ్, నువ్వు ఇక్కడికి తన కోసం వచ్చావని చెప్తుంది, పిల్లల కోసం బాధపడుతున్నావని చెప్తుంది. అవును బావగారు, మరి లేకపోతే ఆ పల్లవి సంగతి తెలుసు కదా. అన్ని తనకు అనుకూలంగా మార్చేసి దానికి నచ్చినట్టు మాట్లాడుతుంది. ఓకే అన్నాను అనుకో, ఏదో ఒకటి మాయ చేసి నాతో ఇక్కడ తాళి కట్టించుకున్నా కట్టించేసుకుంటుంది. అవును, అలా మాయ చేసే కదా ఇంతవరకు తెచ్చింది. వెళ్ళిపోదాం పదండి. ఆగచ్చుత, ఆ పల్లవికి ఇక్కడే ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి. ఇదిగో, ఇవన్నీ అవసరం అంటావా?
మా అమ్మ నాన్న ఇలాగే కలకాలం సంతోషంగా ఉండేలా చూడు. నేనే వాళ్ళ కన్న బిడ్డనని వాళ్ళకి తెలిసేలా చెయ్యి స్వామి. అరిగో మేడం వచ్చారు. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే మేడం. రండి మేడం. నమస్కారం. అదండి. టెంపుల్ చైర్మన్ లాగా అంత హడావిడిగా పరిగెడుతున్నారు. వచ్చిందెవరో. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? మీ దయ వల్ల నాకు ఏ లోటు లేదు తల్లి. మీ సహాయం వల్ల రాముల వారి కళ్యాణానికి ఎలాంటి లోటు జరగట్లేదమ్మా. మీరు సింగర్ గుండమ్మ కదా? అవునండి, మీరు ఆవిడ పేరు వైజయంతి, నేషనల్ వైడ్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్. నమస్తే. నమస్తే. ఈయన మా వారు, నమస్తే అండి. తను మా అమ్మాయి. ఓకే. ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి కదండి? బాగానే చేసామమ్మా. మ్మ్.